మన తెలంగాణల సర్కారైనా పక్కెమ్మటున్న ఏపీ సర్కారైనా ఏ పథకాలు పెట్టినా అవి జనం కోసమే. పింఛన్లు, బియ్యము, ఉప్పు పప్పులు, ఇండ్లు, లోన్లు, పెళ్లి కానుకలు గిట్లా ఏది తీసుకున్నా అవన్నీ ప్రజల మంచికే. అయితే ఆ కర్ణాటక రాష్ట్ర సర్కారు ఇవన్నీ పథకాలు ఇచ్చుకుంటేనే మీదికెంచి బెంగళూరు పట్టణంలో ఉండే కుక్కలకు కూడా ఓ ఇచ్చంద్రమైన పథకం పెట్టింది. మరి గా పథకం ఏంది, దాంతోని కుక్కలకు ఏం ఫాయిదానో చూద్దాం పార్రి. వారే వా, అదృష్టం అంటే బెంగళూరు గల్లీ కుక్కలదే. ఏ ఘడియల నోసుక పుట్టినాయో గాని పట్నంలో ఉండే కుక్కలన్నీ ఈ కాడ నుంచి 3 పూటలు రోజు చికెన్ బిర్యానీ మెక్కబోతున్నాయి. హైదరాబాద్ అసొంటి పెద్ద పెద్ద పట్టణాలు కుక్కలను లేకుండా చేయాలి అని ఉపాయం కడుతుంటే ఈ బెంగళూరు మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం కుక్కలను బిర్యానీ పెట్టి మేపే ఉపాయం చేసిర్రు. చేసుడే కాదు, వెంటనే అమలు చేయాలని ఆర్డర్లు కూడా చేసిర్రు. పట్నంలో మొత్తం 2,80,000 కుక్కలుంటే అలా మొదటి విడతల 5,000 కుక్కలకు చికెన్ బిర్యానీ పెడతారట. అంతేకాదు, కుక్కలకు ఈ బిర్యానీ పెట్టేతందుకు 2,80,00,000 రూపాయల ఖర్చు పెడుతున్నాం కాబట్టి బిర్యానీ వండి పెట్టేతందుకు టెండర్లు వేసుకోర్రి అని వంటలోళ్లకు ఆఫర్ కూడా ఇచ్చిందట. దీంతో చాలా మంది మేం వండుతామని దరఖాస్తులు కూడా పెట్టుకున్నారు. అయితే కుక్కలకు బిర్యానీ పెట్టేటప్పుడు నాకని ఒకదాని మీద ఒకటి పడి కరుసుకోగల అని పట్నం అంతా ఎంకులాడి ఓ 125 జాగాలు చూసిర్రట మున్సిపాలిటోళ్ళు. అగో ఆ సెలెక్ట్ చేసిన జాగల్లే బిర్యానీ పెడతారన్నట్లు. మొదట విడత 5,000 కుక్కలకు పెడతామంటే తతిమ కుక్కలన్నీ మా దోస్తులు బిర్యానీ తింటున్నాయని అవి కూడా దండెత్తి వస్తే ఎట్లా? సెలెక్ట్ చేసిన తావులనే బిర్యానీ పెడతామంటుర్రు కదా. మరి ఎక్కడెక్కడనో బజార్ల పొంటి తిరిగే కుక్కలు ఆడికెట్లా రావాలే? రాకుంటే మీరేమన్నా తోల్కపోతారా అని నెటిజన్లు తీరు ప్రశ్నలు అడుక్కుంటే కామెంట్లు రాస్తుర్రు. ఇప్పటికే పట్నం కుక్కలకు రోజు తిండి, నీళ్లు ఉండటానికి సౌలతు చేసిన ముచ్చటే ఎరుకున్నదే. అదే కాకుండా 3 పూటలు చికెన్ బిర్యానీ పెడుతుర్రని తెలిసి అక్కడి కుక్కలన్నీ మురిసి ముప్పందు అవుతున్నాలే కావచ్చు.